రేవంత్ ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులు రైతులను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సదస్సులో హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడ్లు కొనడం చేత కావడం లేదని, కళ్యాణ లక్ష్మికి దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలో అయితే తిట్లు లేకపోతే ఒట్లు అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరితే రేవంత్ సర్కార్ తోక ముడిచిందని ధ్వజమెత్తారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు తీసేస్తా అంటుండు. టీవీలలో మీరు చూసిండు, మండలాలు తగ్గిస్తా, రెవెన్యూ డివిజన్లు తగ్గిస్తా, జిల్లాలు తక్కువ చేస్తా అంటుండు. మొన్న వరంగల్కి వచ్చిండు, ఆయన ముంగట్నే కాంగ్రెస్ నాయకులు వరంగల్ జిల్లాలు ఎక్కువైనాయి తక్కువ చేయమని మాట్లాడుతుంది. మహబూబాబాద్ జిల్లా ఉండాలనా పోవాలనా? ఉండాలనా పోవాలనా? మరి జిల్లా తీసేస్తాన రేవంత్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సురుకు పెట్టండి, రాకేష్ రెడ్డి గారిని గెలిపించండి. జిల్లా ఎట్లా ఉండదో మేము చూస్తాం. కాంగ్రెస్ మోసాలను మనం ఆమోదిద్దామా? కాంగ్రెస్ అబద్ధాలను ఆమోదిద్దామా? ఎవరన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టు.